తూర్పుగోదావరి జిల్లా రామన్నపాలెంలో క్రీడా సందడి నెలకొంది. కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సినీ నటి శ్రీ రాపాక నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఘనంగా ప్రారంభించారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపాలెం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై సందేశాన్ని ఇచ్చారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిలో ఉత్సాహాన్ని నింపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. నియోజకవర్గంలోని ఒక చిన్న పల్లెటూరు రామన్నపాలెం గ్రామంలో అయితే ఈరోజు అమరావతి కప్ బాస్కెట్బాల్ పోటీలను అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు అయితే ఇక్కడ ఉన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేశారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. సార్, మీరు యంగ్ అండ్ ఎనర్జిక్ ఎమ్మెల్యే అయితే ఉన్నారు. గతంలో ఒక రకంగా ఉండేది గోపాలపురం, ప్రస్తుతం ఒక రకంగా ఉంది. అయితే గోపాలపురం నియోజకవర్గంలోనే మారుమూల పల్లెటూరులో అమరావతి పేరుని మీరే నామకరణం చేశారన్నారు. దాని విషయం ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిశలు శ్రమిస్తున్న తరుణంలో ఓ పక్కన డిప్యూటీ సీఎం గారు, మరో పక్కన లోకేష్ గారు, ఈ త్రిమూర్తులుగా వారు ముగ్గురు కూడా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో వారి యొక్క మరొక ఉద్దేశం ఏంటంటే క్రీడా ఆంధ్రప్రదేశ్గా కూడా తయారు చేయాలని. అంటే క్రీడలు అనేది జీవితంలో అంతర్భాగం చేయాలి. తద్వారా ప్రజలని, విద్యార్థులని తయారు చేసుకునే క్రమంలో, రేపటి పౌరులను తయారు చేసుకునే క్రమంలో విద్యార్థి దశ నుంచి కూడా వాళ్ళకి క్రీడలను అంతర్భాగం చేయడం ద్వారా వాళ్ళలో శారీరక దృఢత్వాన్ని, తద్వారా మానసిక దృఢత్వాన్ని కల్పించడం. విద్య అంటే కేవలం పుస్తకాలకే పరిమితం కాదు, క్రీడా ప్రాంగణాన్ని కూడా వాళ్ళని భాగస్వాములు చేయాలనే ఉద్దేశం. అందులో భాగంగా ఇక్కడ అమరావతి కప్గా రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ యొక్క బాస్కెట్ బాల్ పోటీల్ని మా యొక్క రామన్నపాలెం, అతి చిన్న గ్రామమైన రామన్నపాలెం వేదిక అవడం మాకు అందరికీ సంతోషం. దీనికి ఒక స్ఫూర్తితో రవీంద్ర గారు వీటిని తీసుకుని నడిపించడం ఒకటైతే, శ్రీ రాపాక గారు వారికున్న ఒక ట్రస్ట్ ద్వారా, కేర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపించడం, దానికి తోడుగా మా నాయకత్వం పెద్దలందరూ కూడా వాళ్ళకు కూడా వాళ్ళు ఒక తోడ్పాటును అందించి ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది ఒక శుభసూచకం. దీన్ని కొనసాగింపుగా భవిష్యత్తులో కూడా గోపాలపురం నియోజకవర్గంలో క్రీడలకి కేంద్రంగా దీన్ని తయారు చేస్తాం. మొన్న ఈ మధ్యకాలంలో డిఎస్సిలో 94 మంది టీచర్స్ సెలెక్ట్ అయితే అందులో ఈ స్పోర్ట్స్ కోటాలో 16 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే క్రీడలకి ఈ ప్రాంతంలో ఎంత ప్రాధాన్యత ఇస్తారనేది ఇది ఒక ఉదాహరణ. అదేవిధంగా త్వరలో మన దేవరపల్లిలో ఒక ఇండోర్ స్టేడియంని, దాని తర్వాత గోపాలపురంలో ఒక ఇండోర్ స్టేడియంని, అలాగే నల్లజర్ల, ద్వారకా తిరుమలలో కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఇండోర్ స్టేడియం నిర్మాణం. అంటే ఇవన్నీ కూడా క్రీడలకు మేము ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. దీని యొక్క ప్రాధాన్యతను ప్రజలకు కూడా తెలియపరచబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉండే మా నాయకుల యొక్క ప్రోద్బలంతో రేపు ఈ వేసవికాలం సెలవులు కాబట్టి ఒక క్రీడల పోటీలను కూడా పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం. ఈ రకంగా క్రీడల ప్రాముఖ్యత తెలియజేయడమే కాకుండా మేమే దాన్ని బాధ్యత తీసుకుని నడిపించబోతున్నాం. అయితే గోపాలపురం నియోజకవర్గానికి నాణ్యానికి రెండు వైపులా అన్నట్లుగా కూడా గతంలో కంటే ఇప్పుడు అభివృద్ధి సంక్షేమాన్ని ఒకే పదం మీద అయితే తీసుకెళ్తున్నారు, బ్యాలెన్స్డ్గా. అలాగే దానిలో భాగంగానే ఇటు సీఎంఆర్ఎఫ్ ఏదైతే ఉందో 10 కోట్ల పైన కూడా తీసుకెళ్లి పరిస్థితుంది. దాని మీద ఏమంటారు? ప్రత్యేకించి మొన్ననే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున మేమేమనుకున్నామంటే ఈ నియోజకవర్గంలో 1137 మందికి 10,10,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క గోపాలపురం నియోజకవర్గానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించారు. నిజానికి అది కేవలం డబ్బు కాదండి, 1137 మంది ప్రాణాలు ఆయన ప్రాణభిక్ష పెట్టినట్టే. ఈ సీఎంఆర్ఎఫ్ పెద్ద ఎత్తున మేము అడిగిన ప్రతి వాళ్ళకి ఆయన అందించడం ద్వారా 1137 మందిని ప్రాణాలను రక్షించగలిగాము, ఆరోగ్యంగా వాళ్ళని ఈ రోజున ఉంచగలిగాము. అంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చలవ. అంటే పరిపాలన అంటే కేవలం మనం రోడ్లో, డ్రైనేజ్లో, భవన నిర్మాణాలే కాదు, ఒక పేదవాడికి, ఒక సామాన్యుడికి ఒక ఆపద, కష్టం వస్తే ధైర్యంగా మేమున్నామని చెప్పడమే పరిపాలన. ఆ ధైర్యాన్ని, ఆ భరోసాని ఈ రోజున ఎన్డీఏ కూటమి పాలన ఇవ్వగలిగింది. అందులో ఒక శాసనసభ్యుడిగా నేను గర్వపడుతూ ఈ నియోజకవర్గానికి 10,10,00,000 రూపాయలు పైచిలుకు తేవడం అనేది నాకు ఇచ్చిన, ప్రజలు ఇచ్చిన ఈ యొక్క ఎమ్మెల్యేని సార్థకతని కలిగించగలిగామని నమ్ముతున్నాం. అయితే ఈ తూర్పుగోదావరి జిల్లా ఏదైతే ఉందో ఎమ్మెల్యే లిస్టులో కూడా ప్రథమ స్థానంలో ఉన్నారు, అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే రానున్న మంత్రివర్గ విస్తరణలో కూడా తమ పేరైతే ఇక్కడైతే వినిపెడుతుందన్నారు. దాని మీద మీ అభిప్రాయం అంటారు? మీరేం చెప్తారు? ఏమీ లేదండి, అలాంటి ఆలోచన కూడా నా వరకు అయితే ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు అపరజ్ఞాని. ఆయన ఎవరి సేవలు ఎలా ఉపయోగించుకోవాలనేది బాగా తెలుసండి ఆయనకి. ఆయన దగ్గర పనిచేసిన, ఆయన దగ్గర శిష్యుడిగా ఉన్న నాకు
ఆయన అసలు ఎమ్మెల్యేకి ఇచ్చి పంపించడమే చాలా మహద్భాగ్యం. అనుక్షణం నేను దేనికి పరితపిస్తానంటే నా పట్ల ఆయనకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఎక్కడ తగ్గకూడదని నిరంతరం శ్రమిస్తుంటాం. జోనల్ కోఆర్డినేటర్కి ఇచ్చారు. ఖచ్చితంగా చాలా పెద్ద గురుతర బాధ్యత ఆల్రెడీ నా మీద పెట్టారు. ఆయన ఇచ్చిన బాధ్యతను నెరవేర్చుతూ ఆయన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా ఉండడమే మద్దిపాటి వెంకటరాజు యొక్క విధి. థ్యాంక్ యూ అండి. అయితే మొత్తం మీద చూసుకుంటే ఇటు గోపాలపురం నియోజకవర్గానికి ఇటు అభివృద్ధి సంక్షేమాన్ని కూడా సమాంతరంగా కూడా తీసుకెళ్తానని మద్దిపాటి వెంకటరాజు అయితే చెప్పే పరిస్థితి అయితే ఉంది. 4% రమణతో చైతన్య, మెగా 9 టీవీ, తూర్పుగోదావరి జిల్లా నుంచి.